గిరియ సాయిరామ్ సార్. సాయిరామ్ శాస్త్రి గారు. సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్, నేను తక్కువగా చెప్తాను, చాలా ఎక్కువగా అనిపించింది నాకైతే. నేను ఎంత అర్థం చేసుకున్నానో అది మాత్రం చెప్తాను. చెప్పమ్మా. గుడ్. పంచమ అనువాకంలో చివరి 3 మంత్రాలు అని చెప్పారు. శీఘ్యాయచ, శీఘ్యాయచ, ఊర్వాయచ, 6 మంత్రాలు అని చెప్పారు. అలానే జలపాతాలు గురించి మొదటి శీఘ్రాయచలో జలపాతాల గురించి నిశ్చలంగా ఉన్న వాటి గురించి తెలియచేశారు. ఊర్వాయచ అంటే సముద్రం లోతు, అలానే లోతుగా ఉన్న స్థిరతత్వం ఆ రెండిటి గురించి చెప్పారు. అలానే ద్వీపాల గురించి, హంసలదేవి వాటి గురించి, లోతు తక్కువగా ఉన్న దాని గురించి చెప్పారు. శ్రోతస్యాయచ, దీప్యాయచ. అలానే ప్రపంచం గురించి, త్రిగుణానికి సంబంధించిన వాటి గురించి, త్రిపుర సంహారం గురించి, పంచబ్రహ్మల గురించి చెప్పారు. అలానే జలము, అగ్ని పరంగా శివుని యొక్క అష్టమూర్తుల తత్వంలో 4 మూర్తుల గురించి తెలియచేశారు. అలానే భూపరంగా, సాధన పరంగా ఎలా మనం అలవర్చుకోవాలి, త్రిగుణాతీత పరంగా బ్రహ్మజ్ఞానము, బ్రహ్మద్వేషము ఆ 2 బాగా చెప్పారు. మనకు అనుగ్రహము, ఆగ్రహము, మనము భగవంతుని ఎలా తలిస్తే అలా వాటి జిజ్ఞాస కోరిక ఉంటే అది బ్రహ్మజ్ఞానము ఉంటుంది, బ్రహ్మజ్ఞానానికి వస్తుంది. అవి లేకపోవటం వల్ల బ్రహ్మద్వేషం అవుతుంది అని చెప్పారు. దాని గురించి శబరి వృత్తాంతం గురించి చెప్పారు. మహర్షి చెప్పారు. అంటే ఆయన రాముడు అని, ఆయన దేవుడు అని తెలియదు. గురువు గారు చెప్పారు, నేను చేస్తాను, రాముడు వస్తాడు, నేను చూస్తాను. అంతేగాని ఆవిడికి ఏ విషయమూ తెలియదు. నా గురువు గారు చెప్పింది నేను చేస్తాను అన్న ఆలోచనతో ఏకాగ్రత ఆ రెండిటి గురించి చెప్పారు మీరు. అలానే అహంకారము ఆధ్యాత్మిక తత్వంలో అహంకారము పరిణమిస్తే ఎలా జరుగుతుందో లాస్ట్ టైం మీరు ఒక ముస్లిం వాళ్ళ కథ చెప్పారు, చాలా బాగుంది. అలానే అహంకారం ఉంటే మనల్ని ఎలా దగ్ధం చేస్తుందో కూడా మీరు చెప్పారు. అలానే స్వామి టిబెట్ యోగి గురించి చెప్పిన విధం, స్వామి పులిని ఎలా సంహరించడం, ఇంతటితో ఆగుతావా, ఇంకా నువ్వు చేయాల్సిన సాధన చాలా ఉంది అని దాని గురించి చెప్పారు. అలానే మీరు ప్రాణ ప్రతిష్ఠ మంత్రం గురించి చెప్పారు. ఆపోహ అని చెప్పారు. ఓంకారంతో మొదలై ఓంకారంతో ముగియటం గురించి చెప్పారు. లిమ్ లియతే గమ్ గయ్యతే అని కూడా చెప్పారు. విశ్వమంతా జలస్వరూపం అని, విష్ణుమూర్తి శేషశయ్యపై ఉన్నారు అని చెప్పారు. దానికి ఉదాహరణ కూడా, మనకి ఇష్టమైన తీపి తినాలంటే మన జఠరాగ్ని నవిలి తింటేనే ఆ రుచి మనకు తెలుస్తుంది. మనం ఏదైనా ఆనందాన్ని అనుభవిస్తాము, ఏ పని చేసినా ఆనందంతోనే చేస్తాము అని చెప్పారు. అలానే ఋషీశ్వరుల కమండంలో ఆగ్రహం వచ్చినా శపించటానికి ఆ నీటినే వినియోగిస్తారు, అనుగ్రహం వచ్చినా ఆ నీటినే మనకు ఉపయోగిస్తారు అని చెప్పారు. అలానే 80% నీరు, 80% నీరు, 20% భూమి ఉంటుంది అని చెప్పారు. అలానే నాకు జలభూతానికి ఆధారము అని చెప్పారు. ఓం గంగా రసబ్రహ్మాత్మకం అని చెప్పారు. చల శక్త్యాత్మికం, జీవతృత్వాత్మికం, వందే గంగాధికే స్వాహ అని చెప్పారు. అంటే రసతత్వము, చలతత్వము, జీవతత్వము 3 ఉంటాయని చెప్పారు. అబద్ధం చెప్పేవాడిని భూదేవి భరించలేదు అని కూడా మీరు చెప్పారు. జలం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. భగీరథ ప్రయత్నం అని కూడా చెప్పారు. అయితే దైవ సంకల్పం వల్ల, శివానుగ్రహం వల్ల భగీరథుడు అంతటి గొప్ప కార్యాన్ని మనకు చేశారు అని చెప్పి మనకంత అనుగ్రహాన్ని కలిగించారు. శివుడు భూమి మీదకి గంగని పంపించడం, దాని గురించి జటాజూటం నుంచి గంగ రావటం గురించి చెప్పారు. అలానే 8వ అనువాకంలో ఆరాధ్యాయచ, ఆచార్యాయచ అనే పదాలు వస్తాయి, వాటి గురించి చెప్తాను అని చెప్పారు. నశ్రయో నియమం దినహ అని చెప్పారు. దాని గురించి క్రికెట్ ఆట, మన క్రికెట్
ఆడేది దాని గురించి నియమ నిబంధనలు తెలిస్తే ఆ ఆటను చూస్తే మనం ఆనందాన్ని పొందుతాం. అదే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా చేస్తే ఆ ఆనందాన్ని మనం పొందలేము. అది ప్రమాదం సుమా అని చెప్పారు. అలానే ఎంత కావాలో అంత ఇవ్వటం. ఆకాశం ఆకాశం వాయు అగ్ని, అగ్ని జలం భూమి. ఆ జలతత్వంలోనే మనకు రక్త ప్రవాహము, జల ప్రవాహము, నాడీ ప్రవాహము అవన్నీ సవ్యంగా ఉంటేనే భగవంతుని వైపు వెళ్ళటానికి, మనకు కోపం వల్ల జరిగే నష్టాల గురించి, కోపం వస్తే ఆ కోపాన్ని ఎలా తగ్గించుకొని ఎలా నిగ్రహించుకోవాలో వాటి గురించి చాలా వివరంగా తెలియజేశారు. ఇంకా పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల పానీష ప్రభువు గురించి చెప్పారు. ఆయన పూర్వజన్మలో ఒక బ్రాహ్మడని 108 చేసి ఆయనకి కోపం వచ్చి శివుని మీదకి వెళ్ళటం, ఆయన ముస్లిం గా జన్మించి పానీష ప్రభువుగా ఉంటే రామలక్ష్మణులు ఆ పూర్వజన్మ సుకృతం వల్ల రామలక్ష్మణులు ఆయనకి దర్శనం ఇవ్వటం గురించి చెప్పారు. చెట్టు పెరగటం అంటే దానికి ఆధారం నీరు. అలా విశ్వం ఆపోమయం అని అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. సముద్రంలో అలల రూపం, నిశ్చల రూపం గురించి చెప్పారు. మనకు చీమ గురించి, చీమ పాకుతుంటే పువ్వు విచ్చుకునే స్థితిని చాలా చక్కగా మనకు డీప్ ఇన్ వాషన్ ఈజ్ డివోషన్ అని స్వామి చెప్పారు అని చెప్పారు. మనం గాఢ నిద్ర దాంట్లో 1 to 3 అని 8 to 14 అని కూడా తెలియజేశారు. అలానే భూతద్దం గురించి చెప్పారు. మనం భూతద్దాన్ని కరెక్ట్ గా పెట్టి ఆ పేపర్ పెడితే, చిన్నప్పుడు అందరం చేసిన వాళ్ళమే, ఆ పేపర్ పెడితే చక్కగా మంట వచ్చి ఆ పేపర్ కాలిపోతుంది. కానీ ఆ పేపర్ ని అలా అటు ఇటు తిప్పితే అది కాలదు. ఏకాగ్రత నుంచి అనమస్తకు వెళ్ళటం గురించి మీరు తెలియజేశారు. రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యులు రాముని గురించి చెప్పారు. అలానే అదంతా తెలియజేశారు. లౌకిక ప్రపంచంలో మనకు కంట్రోల్ లేకపోతే అజ్ఞానంలో ఎలా ఉంటామో దాని గురించి చాలా వివరంగా తెలియజేశారు సాయిరామ్. నాకు ఇంకా చెప్పడానికి చాలా ఉంది. శంకరాచార్యుల వారి గురించి కూడా చెప్పారు. ఈ శ్లోకాలు అయితే నేను రాసుకోలేదు, తర్వాత రాసుకుంటాను సాయిరామ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరామ్. చాలా సంతోషం. బాగానే అరిగించుకుంది. అన్నట్టుగా సబ్జెక్ట్ నేను కూడా చూస్తూనే ఉన్నాను. నాకే హీట్ ఎక్కుతుంది. అందులో ఫ్యాన్ కూడా వేసుకోలేదు సార్, వినపడదని చెప్పి. ఎంత చలికాలమైనా బుర్ర, ఇప్పుడు మ్యాటర్ బట్టి ఈ స్పిరిచువల్ మ్యాటర్ బుర్ర హీట్, అందులో పైన ఫ్యాన్ లేకపోతే హీట్ ఎక్కుతుంది నాకు. బాగా చెప్పింది. ఆల్మోస్ట్ షీ కవర్డ్ ఎవ్రీ సబ్జెక్ట్. అంటే ఇక్కడ మనకి ఎంత కావాలో అంత ఇవ్వటం అనేది అక్కడ శివపరమాత్మ హియర్ నాట్ గివెన్ టోటల్ వాటర్ సార్. కొంచెం ఇచ్చేప్పుడు 80%, 80:20 రేషియోలో ఉంది. ఇప్పుడు ఆయన మొత్తం వదిలిపెడితే అసలు భూమి ఉండదు అక్కడ. నాకు అనిపించింది జస్ట్ ఆయన నియంత్రించి ఇచ్చారంటే ఎంత కావాలో అంత. అంటే మాకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్ సార్. At RKP and Kottagudem also, because we stayed in company quarters given by company. అంటే ఒక స్టేజ్ లో కాదు, తర్వాత ఐ చేంజ్ క్వార్టర్ అయిన తర్వాత వీ హ్యావ్ 2 types of taps. So one tap comes to 24/7 and 365 days. But that cannot be used for drinking water. One more tap is there. Weekly, he will give weekly once or twice with a limited period, half an hour and 30 minutes. We will show that water. ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడు, అది గంగాజలం. అది ఎక్స్పీరియన్స్ కొత్తగూడెం ఆల్సో ఎంసీలో ఉన్నప్పుడు కూడా 2 taps are there. One is natural tap, that is not ordinary water, just like at Chennai bore water. So we have 2 taps here. One is bore water and is metro water. సో మెట్రో వాటర్ అంటే దట్ ఈస్ యూజ్ఫుల్, ప్రాణానికి అవసరం. ఇప్పుడు మీరు అన్నది చూస్తే ఒక వాటర్, ఒక విశ్వం అంతా వాటర్ ఉంది.
వాడుకున్నాం కదా మొత్తం. అందులో బహుశా విశ్వం అంతా బహుశా దట్స్ వై మాక్సిమం పర్సెంట్ ఉండేందుకు విశ్వం అంతా కూడా జల స్వరూపం. ఉత్తగా అది నీరు, ఇది నీరు, సర్వం నీరు, అమృతం నీరు, ప్రాణం నీరు, అన్ని ఇన్ని రకాలుగా విశేషాలు ఫిజికల్ గా సైంటిఫిక్ గా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 80-20 రేషియో. 4:1, 1:4 దాని కనుక మనం కుదిస్తే కంట్రోల్ సిస్టమ్ అనేది. ఇప్పుడు మనం ఒక కథ కూడా చెప్తుంటాడు, నీళ్ళు ఎంత పొదుపుగా వాడేవాడు డబ్బులు ఎంత పొదుపుగా వాడుకుంటాడు కూడా మన వాళ్ళ ప్రకారం ఇష్టం. కొంతమంది మంది కాదు కదా సార్ నీళ్లు. ఒక ఆయన ఇప్పుడు ఫారెన్ లో ఎవరు పోతే మన ఇండియా వాడు భిక్షాడు వాడు కొడుకు ఎన్నో ఆర్డర్ ఇచ్చి వదిలిపెట్టిపోతుంటే ఫైన్ వేసేట. నేను ఎప్పుడో తెలుసాను, నువ్వు ఎప్పుడైనా సరే కట్టిపోవాల్సింది అన్నట్టు. ఐ విల్ పే అమౌంట్. నువ్వు పేమెంట్ చేస్తా సరిపోదు, నువ్వు వేస్ట్ చేసి 10 మంది తింటారు. ఇక్కడ మా దేశంలో పాలసీ ఇది. మీ దేశంలో లాగా 14 రకాల ఆర్డర్ ఇచ్చేసి 2 ముట్టుకుని 12 వదిలేయటం కాదు. గ్రేటెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ కొడుకు జరిగింది అనమాట ఒక పాశ్చాత్య దేశంలో. బికాజ్ దీస్ ఆర్ ఆల్ ది స్వామి ఎందుకు పెట్టారంటే డోంట్ వేస్ట్ వాటర్, డోంట్ వేస్ట్ ఎనర్జీ, బట్ వీ కెనాట్ ప్రొవైడ్, వీ కెనాట్ క్రియేట్ కదా సార్. ఎగ్జాక్ట్లీ భగవద్గీతం. ఎందుకు సీలింగ్ పెట్టారంటే మనం కాలం మనం ఇచ్చిన కాలం వాడుకుంటే గొప్ప మీరు అన్నట్టుగా ప్రాపర్ యూటిలైజేషన్. దాని తర్వాత ఇప్పుడు వీ కెనాట్ క్రియేట్ ఎనర్జీ, కెనాట్ క్రియేట్ మనీ ఆల్సో. మనం ఎవరు మనం ఎంత కష్టపడితే వచ్చింది ఇస్తున్నాం, పిల్లకి దొరికింది కదా అని ఇస్తున్నాం. ఎందుకు ఈ కాలాన్ని ఈ ఎనర్జీని వాడద్దన్నారంటే ఇవన్నీ మనం కెనాట్ క్రియేట్ కదా సార్. ఇప్పుడు వచ్చింది ఎవడో క్రియేట్ చేస్తే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం, 4 రూపాయలు 3 రూపాయలు ఎందుకు వాడుకుంటున్నాం మనం. సో అలాగా వాడు ఇప్పుడు బాగా చెప్పాడు, అప్పుడు ఫ్రీగా ఉండే ఇప్పుడు బాటిల్లోకి వచ్చింది, భవిష్యత్తులో ఎలా ఉంటుందో నీరు ఊరిలో ఉంటున్నాడు. అప్పుడు ఫ్రీగా ఉండేది సార్, చెరువుల్లో ఉండేది, సముద్రాల్లో ఉండేది, చెలవల్లో ఉండేది, పొలంలో ఉండేది. ఇప్పుడు కొండలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బాటిల్లోకి వచ్చింది, భవిష్యత్తులో ఎక్కడ ఉంటుందో తెలియదు అన్నారు. కరెక్ట్ గా చెప్పాడు. ఆక్సిజన్ బయట ఉంటే తెలియలేదు సార్. ఇప్పుడు కరోనా అప్పుడు ఆక్సిజన్ కావాలంటే సిలిండర్ కొనుక్కుంటే తెలిసింది. న్యాచురల్ పుట్టిన దగ్గర నుంచి ఎన్ని సిలిండర్లు వాడుకున్నాం ఒక్కొక్కడు ఆక్సిజన్ ని. దీనికి డబ్బులు కట్టమంటే భగవంతుడు ఏం కడతాము? ఆక్సిజన్ సిలిండర్ దొరక్క చాలా మంది లాస్ట్ దేర్ లైఫ్ ఆల్సో ఇన్ దట్ పీరియడ్. అంటే ఎక్సెస్ వాడుకుంటే ఏంటి, నేను కావాల్సినప్పుడు లేకపోవడం మన కరోనాలో ఫేస్ చేసాం. నియంత్రణతో కూడా ఇది ఎంత ఎసెన్స్ అనమాట. మీరు ఏంటంటే సుప్రీం స్టేట్ 1-2 మంత్రాల సుప్రీం స్టేట్ నుంచి మరలా చివరికి వచ్చాక సామాన్యంగా ఈ సామాన్య దేవతామూర్తులు ఇప్పుడు నిరాకార పరబ్రహ్మ తత్వంలో చెప్పిన 1-2 మంత్రాలు చివరికి వచ్చాక మళ్ళీ వాళ్ళ యొక్క మంది బాగా స్మాలెస్ట్ గాడ్ దగ్గరకు తీసుకొచ్చాడంటే అంటే ఇక్కడి నుంచి మళ్ళీ పైకి పోవాలన్నమాట. అంతే, కరెక్ట్. పైనుంచి ఎలాగ ఓం నమః శివాయ అన్నట్టు రివర్స్ గా అన్నట్టు పైనుంచి భగవంతుడు వచ్చింది అవతల నుంచి మన కింద నుంచి పైకి ఊర్ధముఖంగా తీసుకుపోవటానికి. నియమబద్ధమైన సాధన, యంత్రంతో కూడిన సాధన. టోటల్ కంట్రోల్ మొత్తం సిస్టమ్ అంతా కంట్రోల్ తోనే ఉంది వాళ్ళంతా సార్. ఎలా మాట్లాడతారు ఎవరన్నా? ఓకే, శాస్త్రి గారు ఇవాళ మీరు చెప్పిందంతా కూడా చాలా చక్కగా మన గిరిజ రివ్యూ చేసింది. అసలు మాకు డౌట్ లేకుండా రివ్యూ చేసింది. మరి నిశ్చలంగా ఉండాలి, చదువు సంజలు కాదు ప్రధానం, ఏకాగ్రత కావాలి. నేను జలతత్వం గురించి మీరు చెప్పింది నిశ్చలంగా ఆ సముద్రం ఏ విధంగా అయితే గంభీరంగా నిశ్చలంగా ఉంటుందో మనం కూడా మైండ్ కంట్రోల్ చేసుకుని అలా నిశ్చలంగా ఉండి ఏకాగ్రతతో ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ముందు మైండ్ కంట్రోల్ ఇంపార్టెంట్. దానికి మీరు ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు సార్. మీకు మా అందరి తరఫున ఏ తరఫున నమస్కారం సార్. సాగిరా.
నమస్కారం. సాయి సాయిరామ్ శాస్త్రి గారు నమస్కారం. సాయిరామ్. అన్ని గిరిజి గారు మన సరస్వరం గారు అన్ని కవర్ చేసేసారు. ఏమి అంత అద్భుతంగా చెప్పారు మీరు. అదే ఊర్మియాజ్ అంటే సముద్రం మీద అల్ల స్థితి నియంత్రణ చేసే విధంగా ఉండాలి. అంతకు దూరంగా ఉంటే సంతలో గోలంతా వినబడుతుంది. సంతలోకి వస్తే గోలలో మనకు కనబడదు, ఆ గోలలో మనం చేరిపోతాం. అప్పుడు మనకు అలాగే నీ మనసులో ఉన్న అలలు మా అల్లు మాదిరిగా ఉంటే నీకు నిశ్శబ్దం తెలియదు. నిశ్శబ్దంలో ఉన్నప్పుడు మాత్రం మనసులో ఉన్న అనుభూతులు పొందగలవు. మనస్సు నాదం మీద పెట్టాలి, నాదాంతం వరకు వెళ్ళాలి. సముద్రం తనకు తానుగా స్వయంతనం చేసుకుంటుంది. నదులు అలా చేసుకునే పరిస్థితి లేదు. నదులు కూడా 2 గట్ల మధ్య నుంచి ప్రవహిస్తే నదిలో సముద్రంలో కలుస్తుంది. ఆ నియంత్రణ చేస్తే అప్పుడు భగవంతుని చేరుతాడు మానవుడు అనే స్త్రీని బాగా చెప్పారు గురుగారు. అది కూడా చాలా బాగా అర్థమైంది అందరికీ. ఈరోజు అందరూ బాగానే అందరూ కవర్ చేశారు, మంచిగా చెప్పారు. కానీ అది వాళ్ళని ఇంకోటి గురుగారు ఆన్లైన్లో పెట్టారు. తెలంగాణలోని అతను మన వారణాసి మణిగారు ఎవరు ఉన్నారు కదా, మణిగారు, ఆయన ఈ క్లాసులు వేదం క్లాసులు చెప్తున్నారు. వేదం మనం చెప్పింది మనం ఎప్పుడో రుద్రం మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు రుద్రానికి ఇప్పుడు వస్తున్నారు దాంట్లోని. ఇవాళ కొంతవరకు చెప్పారు, వాళ్ళు వింటున్నారు. క్లాసుల్లో రిజిస్టర్ చేయమన్నారు. అది మీ వరకు తెలిసి ఉంటుంది. మీ అంత బాగా చెప్పకపోయినా వాళ్ళు ఇప్పుడు క్లాసులు పెట్టారు. ఒకటే మీ దృష్టికి తెచ్చి అది ఒకటే అద్భుతంగా ఉంది. మీరు చెప్పడం మనం ఎప్పుడూ ప్రారంభించాం. నా అదృష్టవంతులు నాకు అనిపించింది. సాయిరామ్ గురువు గారికి కూడా ధన్యవాదాలు. సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్ సాష్టాంగ నమస్కారాలు. సాయిరామ్. బ్రహ్మర్షి శాస్త్రి గారికి, లక్ష్మీనారాయణ గారి దంపతులకు నమస్కారాలు. ఈ రోజు మీరు చెప్పింది చాలా బాగుంది. ఇంకా మేము అడగాల్సింది అది ఏం లేదు. మాకు అర్థమైన వరకు అర్థమైంది. మన స్థితి ఈ సముద్రుడు అన్నారు. ఈ సముద్రుడు ఆయన నియంత్రణలో ఆయన ఉంటాడు. అంటే భగవంతుడితో పోల్చారు మీరు సముద్రుడిని. నదిని మానవుడితో పోల్చారు. ఆ సముద్రుడికి తన స్థిరత్వం తన ఇదే అంతే. మన ఇది దైవంలాగా అని చెప్పి మీరు చెప్పారు. అది బాగుంది, అది బాగా అర్థమైంది. మనం స్థిరత్వంగానే ఈ నదీ ప్రవాహం ఎలాగుందో ఆ విధంగా మన జీవితాన్ని సాగించాలి అని అన్నారు. సముద్రుడికి ఆ నారాయణుడే శేషపానుపుపై పనుకొని ఉంటాడు. ఆయన సముద్రంలోనే ఉంటాడు. ఆయన నారాయణుడు. అది ఒకటి మనకు తెలిసింది. త్రిగుణాతీతంగా ఉండడం, బ్రహ్మ జ్ఞానము ధర్మం మీద తపస్సు జ్ఞానపరమైంది అన్నారు. ఈ జ్ఞానపరమైంది బ్రహ్మద్వేషులు ఉంటారు, బ్రహ్మ జ్ఞానంలో కొంతమంది ఉంటారు. ఇది సాధన, ఏకాగ్రత, మనస్సు స్థిరమైన స్థితి అని అన్నారు. ఇది రాజమార్గం అని అన్నారు ఒకటి. ఈ భ్రమ కీటక న్యాయం అని చెప్పి కూడా అన్నారు ఒకటి. ఈ మంత్ర నిష్ఠా భావనలు, ఏకాగ్రత, చిట్ట చివరి పంచీకృత ప్రపంచమము పై నుంచి కిందికి రావడం, తిరిగి కింది నుంచి పైకి పోవడం అనేది ఓంకారము అనేది. మనం పై నుంచి ఓంకారం పలుకుతాము, తర్వాత దాంట్లోనే మనం లయమైపోతామని అన్నారు. ఈ మరలా జలము భూమి, ఈ జలము భూమి కంటే 100 రెట్లు ఎక్కువ. కానీ అది తలకంటే తక్కువైన భూమిని ఎంతో నమ్రత, ఎంతో ఒదిగి అది కిందికి వచ్చిందంటే మనం కూడా మన యొక్క భావాలను మార్చుకొని మనం ఆ కిందికి రావాలి. మనం అహంకారాన్ని అణుచుకొని ఉండాలని ఈ జలము భూమి మనకు ఉదాహరణ చెప్పింది. ప్రాణ ప్రతిష్ఠ అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ అని ఒక మాట అన్నారు. మన వెన్నముక పైన విఘ్నేశ్వరుడు, ఈ కథలకేమో సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఆ విధమైన ఇది ఒకటి చూపించారు. ఇలా పింగళ అన్నారు, అది గంగా యమున అని అన్నారు. తర్వాత భృకుటి, ఆ భృకుటిలో మన ప్రాణాయామం చేస్తే మనకి జ్ఞానోదయం అవుతుంది అని అన్నారు. ఈ జగత్తు మొత్తాన్ని కూడా జలలో లయం అవుతుంది అని అన్నారు. విశ్వమంతా జల స్వరూపంగా ఉంది. దానికి ఆదిశేషునిపై అదొక ఉదాహరణ చెప్పారు. ఇందాక చెప్పాను. ఈ మహాకుంభ మేళాలో 1 కోట్ల మంది వచ్చారు, కానీ ఆ భూమికి ఏ భారము లేదు, ఎటువంటి నష్టము లేదు, ఎటువంటి నష్టము జరగదు. కానీ ఒక అహంకారపరుడు
భూమి మీద ఉంటే మటుకు ఆ భూమి నాకు భారమే అని అనుకుంటూ ఉంటుంది. ఒక చెడు ప్రవర్తన గాని, అహంకారం గాని ఇటువంటి ఉన్నవాడు ఆ భూమికి చాలా భారము అని అంటుంది. ఏ దేవతని ఏ విధంగా ప్రార్థించినా ఆ దేవత నిరాకార బ్రహ్మస్వరూపంలో మహాన్ సహాయం చేస్తూ ఉంటుంది అని అన్నారు. ఇదొకటి చాలా బాగుంది. మన శరీరంలో ఏకాగ్రత యుక్తకేసి అనే ఒక మాట అన్నారు. మన శరీరంలో అనేక శక్తులు ఉన్నాయన్నారు. దానికి నియమ నిష్టలతో ఆ పనిని సాధించవచ్చు. ఏ పనినైనా వాడు నియమ నిష్టలతోనే సాధిస్తానే అది సవ్యంగా ఉంటుంది అన్నారు. నీళ్లు లేకపోవడం వల్ల భూమికి విలువ లేదు, నీళ్లు ఉంటేనే ఆ భూమికి విలువ అని అన్నారు. మనలో ఉన్న మనస్సు, భావాలు అన్ని మన శరీరానికి అవి కాపాడుతూ ఉంటాయి. మన భావాలు అవే. చివరగా స్వామి అన్నారు, నన్ను పట్టుకో అన్నారు స్వామి. నన్ను పట్టుకుంటే నువ్వు ఏదైనా సాధించుకుంటావు, నా మార్గాన్ని నువ్వు ఆచరించు అని చెప్పి ఒక మాట అన్నారు. ఇది చాలా బాగున్నాయి. ఈ సముద్రము అలలో నిశ్చల స్థితి అనేదే గాఢ నిద్ర అన్నారు. సముద్రంలో ఉన్న నిశ్చల స్థితి గాఢ నిద్ర అని ఒక మాట అన్నారు. అలలు జలాల రూపంగా ఉంటాయి. ఏకాగ్రత భూతద్దంలో ఒకటి అన్నారు. భూతద్దంలో చూసి నిశ్చలంగా మనం చూస్తే ఆ కాగితం కింద కాలిపోతుంది, కానీ మన భూతద్దాన్ని కదులుతూ ఉంటే ఆ కాగితం కాలదు అని ఒకటి అన్నారు. అది మనకు ఒక ఉదాహరణ. స్థిరంగా లేకపోవడం వల్ల కాగితం కాలేదు అని అన్నారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇటువంటివి వినడం అనేది మా దృష్టము. చాలా విషయాలు చిన్న సముద్రము, నీళ్లు, జలము ఇవే అక్కడ వాడినవే, కానీ మన మనోస్థితి వాటి మీద ఆధారపడి ఉంటుంది మన జీవితము అని అన్నారు. దీనికి ఒక బిల్వ పత్రాన్ని ఆ స్వామి వారికి సమర్పిస్తున్నాను. స్వామి సాయిరాం. సాయిరాం. సాయిరాం గురుగారు. సాయిరాం అంటే శాస్త్రి గారు. స్వామి చరణాద వందనకు సత్కొట్టినమ్మా. నాకు చదవడమే తప్ప రుద్రం రోజు చదువుతాం గాని దానికి అర్థం తెలుసుకుని చదివితే దాని ఆనందం ఇప్పుడు అన్ని మీది వింటూ ఉంటాను. అది దానివల్ల అనుభవం కలుగుతుంది. ఒక్కటి నాకు చాలా ఆనందకరమైంది ఏంటంటే, మనిషి అంటే మీరు చెప్పారు సముద్రం పైన ఎన్ని కెరటాలు ఎంత ఘోష ఉన్నా లోపల చాలా శాంతంగా ఉంటుందని. ఆ శాంతం ప్రతి మనిషిలోని తెచ్చుకుంటే బస్ ఇంకో జన్మ లేదండి. ఇంకోటి ఏంటంటే ఇంకో జన్మ లేదు. అది శాంతం. అంత శాంతంగా అంత ఓర్పుగా ఎలా ఓర్చుకుంటున్నారు అంటే దాంట్లో ఎంత పడిసినా ఆ కెరటాలతోని పక్కకు తోసేస్తుంది అదంతాను, చెత్తంతాను. అలాగే మనం ప్రతి ఒక్కటి మనసులో వచ్చినవన్నీ అలాగ తోసేసి మనం నిర్మలంగా నిశ్చలంగా సముద్రం లోపల ఉన్న శాంతి ఎలా ఉందో మనం అలా ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పారు ఏంటంటే మనం స్వామి అంటే అది ఎలా అవుతుందంటే, మనం స్వామి చెప్పిన ప్రతి ఒక్క మాట మనం అనుసరిస్తే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. అది నేను అనుకుంటుంది ఏంటంటే, స్వామి 9 కోడ్ ఆఫ్ కండక్ట్ ఇచ్చారు. దాంట్లో కనీసం ఒక్కటైనా మనం పాటించామంటే అది నెమ్మదిగా అన్ని ఒక్కసారి పాటించలేము. నెమ్మదిగా ఒక్కటి తీసుకుని వస్తే అదే మనలో మెయిన్ అహంకారం అనేది లేకుండా మనం ఎలా ఒదిగి ఉండాలంటే అది స్వామి చెప్పింది మనకి. దాంతో ఇవాళ చాలా ఆనందమైందండి. మీ పాదాలకి శతకోటి వందనాలు. చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. ఇలాంటి ఇవి పెట్టి మా గురువు గారు అన్ని మాకు అందిస్తున్నందుకు మా గురువు గారి అమ్మగారికి ఇద్దరికి పాదాభివందనాలండి. ఇంకా దీంతో నేను చెప్పడానికి కూడా అందరూ చెప్పారు, కానీ నాకు అనిపించింది అంటే నిర్మలత్వం అంటారు కదా, అదొకటి. ఇంకొకటి చెప్పారు మీరు, ఏ భగవంతుడికి మనం కొలిచినా, ఏ భగవంతుడు చేసినా అది శివ వల్లే, అతను అనుగ్రహం ఉంటేనే కదా మనకు దొరుకుతుంది. అది మెయిన్. అదొకటి.
చాలా 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 ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో సాయిరామ్. మచ్ స్వామి. సాయిరామ్ అంటే సాయిరామ్. ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 15-20 నిమిషాలు మొత్తం దడదడ వాయించేసింది సార్ రుద్రం మొత్తాన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. అనమాట అరౌండ్ 5:15 మొదలు పెట్టినట్టుంది. 5:15 ఓకే. జీటీ స్పీడ్ లో వెళ్ళిపోయింది. మా 15 నిమిషాలు కంప్లీట్ చేసినట్టుంది. ఎందుకంటే నాకు నిన్న ఫిజికల్ గా మా ఇంట్లో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ స్టార్టెడ్ ఫిజికల్ నగర సంకీర్తన. ఎప్పుడు రాలేదు మా ఇద్దరమే. అందులో నిన్న వార్నింగ్ వర్షం కూడా ఉంది. లాంగ్ గ్యాప్ ఉంది కదా నేను మళ్ళీ రిస్టోర్ చేద్దామని నేను స్టార్ట్ చేస్తే నేనైతే మామూలుగా ఉన్నా. మా మేడం అయితే ఒక పండగ రెడీ అయింది. అంటే దేవుడు కార్యక్రమం అలా ఉండాలని మా ఇద్దరమే. కానీ మన ధర్మం మనం చేయాలి. పెట్టుకున్నాం, గ్రూప్ లో పెట్టాము. కరెక్ట్. వస్తారని అన్ని రెడీ చేస్తున్నాం. ఫిజికల్ గా కుర్చీలు వేసి పెట్టినాం, పళ్ళు తెచ్చి పెట్టినాం. సరే అవర్ డ్యూటీ గీత చెప్పింది అది. బహుశా నిన్న అందుకని మెచ్చుండి మాకు స్వామి సింహాసనం స్వామి గివింగ్ అమృతం సార్. ఓ సాయిరామ్, సాయిరామ్. ఇవాళ కూడా అమృతం ఆప అదే చెప్పుకున్నాం. కిందసారే చెప్పాలి. ఎప్పటికే కొంచెం ఎక్కువైందని చెప్పలేదు అవి. అందుకని ఆ శీఘ్రియ శీఘ్రియాలో అవి కూడా ఇవాళ దాంతోనే స్టార్ట్ చేసుకున్నాం మనం. కరెక్ట్. చూడండి, యాక్చువల్ అహంకారం అనేది చాలా మెయిన్ కాబట్టి ముందు దాంతోనే స్టార్ట్ అవుతుంది. మంత్ర జపంలో కూడా అహంకారంతో చేస్తే అహంకారాన్ని నాశనం చేసి నెక్స్ట్ లెవెల్లో ఆకారాన్ని తీసేస్తాడు. అది మెట్టుగా తీసుకుపోయేదానికి రుద్రం కన్నా ఇంకొక మార్గం లేదండి. స్వామి ఊరికే చెప్పలే, అదే రుద్రం భద్రం అని. కాకపోతే అంతసేపు అన్ని సంవత్సరాలు మనని ప్రిపేర్ చేసి అప్పుడు చెప్పారన్నమాట. అట్లా అర్థం చేసుకోవాలి మనం. ఓకే సార్, అందరికీ నమస్కారం. ఈవినింగ్ 5 o'clock కలిపి జాయిన్ అవుతాం. సాయిరామ్.